నమస్తే. మై టీవీ వెబ్ ఛానల్కు స్వాగతం. అల్లూరు వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గవర్నమెంట్ స్కూల్స్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇసుకపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులతో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు బీదా గెరిధర్ పాల్గొన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు ఉత్సాహంతో గడిపారు. ఉన్నత పాఠశాల ఇసుకపల్లి విద్యార్థి తల్లిదండ్రులైన నేను నా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తదుపరి బీదా గెరిధర్ మాట్లాడుతూ స్కూళ్లలో తల్లిదండ్రులు కూడా అవినావభావ సంబంధాన్ని ఏర్పరచుకుని విద్యార్థుల గురించి చర్చించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వివరించారు. ఈ సమావేశాలు పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులు కూడా విద్యాశాఖతో మమేకము అయ్యేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల అధికారులు, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు 2 గంటల సేపు నిశ్శబ్దంగా కూర్చొని పెద్దలు చెప్పిందంటూ ఉంటున్నటువంటి పిల్లలందరికీ నా శుభాశస్సులు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతో మనకి పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, పిల్లలు టీచర్లు ఏ విధంగా బోధిస్తున్నారనేది మీరు ఇళ్ళ దగ్గర కాకుండా పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి దానికి ఒక పేరు పెట్టారు, బడివైపు అడుగులు అని చెప్పి. ఎందుకంటే మన ఇంటి దగ్గర పిల్లలు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ మీద ప్రేమతో పిల్లలు అలసిపోవచ్చారని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి పెట్టే, లేదు వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా మామూలుగా వదిలిపెట్టేస్తుంటాం. ఆ విధంగా కాకుండా మనకి కార్పొరేట్ స్కూల్స్ లో ఏ విధంగా అయితే పేరెంట్స్ మీటింగ్ పిలిచి, లేదు ప్రోగ్రెస్ కార్డులు ఇంటికి పంపించి పిల్లల చదువుల మీద మనకు ఒక అవగాహన కల్పించే దాంట్లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు సుమారుగా 44,617 స్కూల్స్ లో ఒకే రోజు ఒకే కార్యక్రమాన్ని వినూతనంగా మన ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచన విధానంలో భవిష్యత్ తరాలకి ఇప్పుడు మంచి సహకరించి ఈ స్కూల్ని మాకు మా అన్నగారులందరికీ ఈ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. మోడల్ స్కూల్
స్కూల్ చేయాలని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారు, దాంతో మీ అందరూ భాగస్వామ్యం ముఖ్యంగా చాలా అవసరం. ఇక్కడ గ్రామస్తులతో పాటు మీరు చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రజనీకాంత్, ఈఓపీ ఆర్డీ పెంచల వీరేంద్ర, స్థానిక నాయకులు, స్కూలు సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు. మరో వార్తతో వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం